ప్రైజ్ ది లార్డ్. ఏప్రిల్ 28వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అవును క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మన పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రతి దినము తన నూతన కృపచేత మనలను నడిపించుచున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన దేవుడు. సమస్తమును నోటి మాట చేత కలుగు చేసిన దేవుడు మన దేవుడు. ఆ దేవుడే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. మన జీవితంలో ఒక నూతన కార్యమును దేవుడు చేస్తాడు అని ఎదురు చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యందు విశ్వసించుము. ఆయన గొప్ప కార్యములు నా జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.